హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం హైదరాబాద్ లో 2023లో కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ గురించి వివరాలు చూద్దాం. వాటిలో మొదటిది కొత్తగూడ ఫ్లైఓవర్. ఈ ప్రాజెక్ట్ ని January 1, 2023న ఓపెన్ చేశారు పబ్లిక్ యూజ్ కోసం. ఇది వన్ వే ఫ్లైఓవర్, అంటే గచ్చిబౌలి వైపు నుంచి హైటెక్ సిటీకి గానీ కొండాపూర్ వైపు గానీ వెళ్లడానికి ఉపయోగపడుతుంది. అలానే బొటానికల్ గార్డెన్స్ వైపు నుంచి కూడా వచ్చి హైటెక్ సిటీకి గానీ కొండాపూర్ వైపు గానీ వెళ్లొచ్చు. ఈ ఫ్లైఓవర్ గచ్చిబౌలి వైపు నుంచి 4 లైన్ ఉంటుంది. దీనికి బొటానికల్ గార్డెన్స్ నుంచి 2 లైన్ ఫ్లైఓవర్ వచ్చి యాడ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇది 5 లైన్ ఫ్లైఓవర్. కొత్తగూడ సర్కిల్ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ 2 ఫ్లైఓవర్స్ కింద డివైడ్ అవుతుంది. ఒకటి కొండాపూర్ వైపు, ఒకటి హైటెక్ సిటీ వైపు. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ 2 3 లైన్ ఫ్లైఓవర్స్. ఈ ఫ్లైఓవర్ ని SRDPలో భాగంగా నిర్మించారు. దీని నిర్మాణం కోసం అంచనా వేసిన వ్యయము 263 కోట్ల రూపాయలు. ఇవి కొత్తగూడ ఫ్లైఓవర్ గురించి వివరాలు. ఇప్పుడు కొత్తగూడ అండర్ పాస్ గురించి చూద్దాం. ఇదే కొత్తగూడ అండర్ పాస్. ఇది కొండాపూర్ వైపు నుంచి టువర్డ్స్ గచ్చిబౌలి వైపు ఉంటుంది. ఈ అండర్ పాస్ ను కూడా January 1, 2023న ఓపెన్ చేశారు. ఈ అండర్ పాస్ పొడవు 470 మీటర్లు, వెడల్పు 12 మీటర్లు ఉంటుంది. ఇవి ఈ అండర్ పాస్ గురించి వివరాలు. ఇప్పుడు ఎల్బీ నగర్ దగ్గర కొత్త ఫ్లైఓవర్ గురించి చూద్దాం. సో ఇది ఎల్బీ నగర్ సర్కిల్. ఇది LHS ఫ్లైఓవర్, అంటే దిల్సుఖ్ నగర్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ వైపు వెళ్తుంది. రామోజీ ఫిల్మ్ సిటీ వైపు నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్ళాలి అంటే ఈ RHS ఫ్లైఓవర్ వాడాలి. ఈ ఫ్లైఓవర్ ఇక్కడ విజయలక్ష్మి సినిమాస్ అని ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎల్బీ నగర్ సర్కిల్ ని క్రాస్ చేసుకుని ఈ ఏరియాలో ఎండ్ అవుతుంది. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఇదే ఎల్బీ నగర్ RHS ఫ్లైఓవర్. మనం RFC వైపు నుంచి దిల్సుఖ్ నగర్ వైపు చూస్తున్నాము వీడియో. ఈ ఫ్లైఓవర్ మొత్తం పొడవు 760 మీటర్లు ఉంటుంది, వెడల్పు 12 మీటర్లు ఉంటుంది. ఇవి ఈ ఫ్లైఓవర్ గురించి వివరాలు. ఇప్పుడు టీ వర్క్స్ గురించి చూద్దాం. ముందుగా ఈ టీ వర్క్స్ ఎక్కడ ఉంది అంటే ఇది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, ఇది మైండ్ స్పేస్ జంక్షన్, ఇది ఐకియా. ఈ కేబుల్ బ్రిడ్జ్ నుంచి మనం ఇలా వచ్చినప్పుడు మైండ్ స్పేస్ జంక్షన్ కన్నా ముందు లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ టీ వర్క్స్ ఉంది. ఈ టీ వర్క్స్ ని March 2, 2023న ఓపెన్ చేశారు. సో ఈ టీ వర్క్స్ బేసిక్ పర్పస్ ఏంటి అంటే ఏదైనా కంపెనీ గానీ ఒక ఇండిపెండెంట్ పర్సన్ గానీ ఒక ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ ని మార్కెట్ లోకి తీసుకువద్దాం అనుకున్నప్పుడు ముందుగా ప్రోటోటైప్ ని తయారు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రోటోటైపింగ్ కోసం కావాల్సిన ఎక్విప్మెంట్ గానీ టూల్స్ గానీ ఈ టీ వర్క్స్ లో అవైలబుల్ ఉంటాయి. ఈ టీ వర్క్స్ లో ముందుగా మనకి ప్రోటోటైప్స్ ఎలా తయారు చేయాలి అనేది నేర్పిస్తారు. ఒక ఐటమ్ ప్రోటోటైప్ ఫినిష్ అయిన తర్వాత దాన్ని మార్కెట్ లోకి ప్రొడక్ట్ లాగా తీసుకురావడానికి కావాల్సిన కొలాబరేషన్ కోసం ఈ టీ వర్క్స్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. ప్రోటోటైప్ నుంచి ప్రొడక్ట్ గా మారే లోపు ఇండివిజువల్స్ కి ఉన్న స్కిల్స్ అవసరమైన వాళ్ళ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఫైనల్ గా ప్రొడక్ట్ లాంచ్ చేయడానికి కావాల్సిన ఫండింగ్ కోసం కూడా హెల్ప్ చేస్తారు. ఇది మెయిన్ గా ప్రోటోటైపింగ్ సెంటర్. ఇక్కడ మాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఏది జరగదు. ఏ ఇన్నోవేటర్ అయినా సరే ఒక మంచి ఐడియాతో వస్తే టీ వర్క్స్ తో కొలాబరేట్ అయ్యి ప్రోటోటైపింగ్ నుంచి ఫండింగ్ దాకా కావాల్సిన హెల్ప్ ని ఇక్కడ పొందవచ్చు. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ ప్రోటోటైపింగ్ ఫెసిలిటీ. ఇక్కడ ఉన్న ఫెసిలిటీలో మెటల్ షాప్, 3D ప్రింటింగ్ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, టెస్టింగ్ ల్యాబ్, సిరామిక్ స్టూడియో, లేజర్ కటింగ్ అండ్ ఎన్గ్రేవింగ్, వుడ్ షాప్, అలానే అడ్వాన్స్డ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ఉన్నాయి. అలానే ప్రస్తుతానికి 78,000 స్క్వేర్ ఫీట్ స్పేస్ అందుబాటులో ఉంది ఇన్నోవేటర్స్ కోసం. ఈ ఏరియా అంతా ఇన్నోవేషన్ కి హబ్ గా మారనుంది. IT ఇన్క్యుబేటర్స్ కోసం టీ హబ్, ఈ ప్రోటోటైపింగ్ కోసం టీ వర్క్స్, అలానే ఈ 2 బిల్డింగ్స్ వెనకాల గేమింగ్ అండ్ యానిమేషన్ కోసం ఇమేజ్ టవర్స్ ని నిర్మిస్తున్నారు. ఇవి ప్రస్తుతానికి టీ వర్క్స్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ గురించి చూద్దాం. ఈ విగ్రహం ఎత్తు 125 అడుగులు ఉంటుంది. ఈ విగ్రహం అడుగు భాగంలో వృత్తాకారంలో ఒక భవనాన్ని నిర్మిస్తున్నారు. అది సుమారుగా 50 ఫీట్ హైట్ ఉంటుంది. ఈ విగ్రహం నిర్మాణం కోసం ఇక్కడ సుమారుగా 11 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ విగ్రహం నిర్మించిన స్థలం కాకుండా మిగతా స్థలంలో అంబేద్కర్ పార్క్ నిర్మిస్తారు. విగ్రహంతో పాటు మ్యూజియం, లైబ్రరీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంతంలో ధ్యాన మందిరం, సమావేశ మందిరం, లేజర్ షో, క్యాంటీన్ లాంటి ఫెసిలిటీస్ కూడా నిర్మిస్తారు. అలానే స్కిల్స్ డెవలప్మెంట్ వర్క్ షాపులు, సెమినార్లు కూడా జరుపుతారు. ఈ విగ్రహం నిర్మాణం కోసం అంచనా వేసిన వ్యయము 150 కోట్ల రూపాయలు. ఇవి ఈ విగ్రహం గురించి వివరాలు. ఇవి ఈ ప్రాజెక్టు గురించి వివరాలు. ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్ గురించి చూద్దాం. ఈ భవనానికి రీసెంట్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అని నామకరణం చేశారు. సెక్రటేరియట్ కాంప్లెక్స్ లోని మొత్తం 27.5 ఎకరాల్లో ప్రధాన భవనం 2.4 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఈ బిల్డింగ్ లో ఉండే ఒక్కొక్క ఫ్లోర్ 14 అడుగుల పొడవు ఉంటుంది.
అలానే మిగతా ఫెసిలిటీస్ లో బ్యాంకు, డిస్పెన్సరీ, క్యాంటీన్, ఫ్యూయల్ స్టేషన్, ఫైర్ స్టేషన్, విజిటర్ వెయిటింగ్ హాల్స్ ఇలా చాలా రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ భవన నిర్మాణ కాంట్రాక్ట్ ని షాపూర్జీ పల్లొంజీ కంపెనీ దక్కించుకుంది. మొదట్లో దీనికోసం అంచనా వేసిన వ్యయము 480 కోట్ల రూపాయలు. తర్వాత ఈ వ్యయాన్ని 600 కోట్ల రూపాయలకి పెంచారు. మెయిన్ ఎంట్రన్స్ రాజస్థాన్ లోని ధోల్పూర్ శాండ్ స్టోన్ తో నిర్మించబడుతుంది. ఈ భవనం తూర్పు ముఖంగా ఉండి 600 అడుగుల పొడవు, 300 అడుగుల వెడల్పుతో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ 7 అంతస్తుల భవనం 270 అడుగుల పొడవు ఉంటుంది. మొదటి 4 అంతస్తులు డిపార్ట్మెంట్ కార్యాలయాల కోసం మరియు తదుపరి 2 అంతస్తుల్లో ఇతర సౌకర్యాలను కలిగి ఉంటాయి. ఆ తర్వాత పై అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం హుస్సేన్ సాగర్ సరస్సుకు అభిముఖంగా ఉంటుంది. ఈ సెక్రటేరియట్ని ఏప్రిల్ 30, 2023న ఇనాగ్రేట్ చేశారు. ఇప్పుడు ఉప్పల్ దగ్గరున్న స్కైవాక్ గురించి చూద్దాం. ఈ స్కైవాక్ నిర్మాణం కోసం అంచనా వేసిన వ్యయము 25 కోట్ల రూపాయలు. దీని మొత్తం పొడవు 640 మీటర్లు, వెడల్పు 3 నుంచి 4 మీటర్లు ఉంటుంది. ఎక్కువగా కొన్ని చోట్ల 6 మీటర్లు ఉంటుంది. ఓవరాల్గా 6 లిఫ్టులు ఉంటాయి, 4 ఎస్కలేటర్లు వస్తాయి. ఈ స్కైవాక్ని రోడ్డు క్రాస్ చేయడానికే కాకుండా ఉప్పల్ మెట్రో స్టేషన్ని రీచ్ అవ్వడానికి కూడా వాడచ్చు. ఈ స్కైవాక్ని జూన్ 25న ఇనాగ్రేట్ చేశారు పబ్లిక్ యూజ్ కోసం. ఇవి ఈ స్కైవాక్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కొత్త ఫ్లైఓవర్ గురించి చూద్దాం. ఈ ఏరియా గురించి అస్సలు ఐడియా లేని వాళ్ళ కోసం ముందుగా ఇది ఎక్కడ అనేది చూద్దాం. ఇది హుస్సేన్ సాగర్. దీన్ని కొంచెం జూమ్ ఇన్ చేసి చూస్తే ఇటుపక్క ఉన్నది ట్యాంక్ బండ్, ఇది ఎన్టీఆర్ గార్డెన్స్. ఇక్కడ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వస్తుంది. ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దిగంగానే మనకి ఇందిరా పార్క్ ఉంటుంది. ఈ ఇందిరా పార్క్ దగ్గర నుంచి స్టీల్ ఫ్లైఓవర్ అనేది స్టార్ట్ అవుతుంది. దీన్ని కొంచెం జూమ్ ఇన్ చేసి చూస్తే ఇందిరా పార్క్ దగ్గర మనకి శ్రీ విజయ గణపతి టెంపుల్ అని ఉంటుంది. ఈ టెంపుల్ దాటంగానే ఫ్లైఓవర్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఫ్లైఓవర్ ఈ ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ఉన్న సిగ్నల్స్ ని, దాని తర్వాత అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ ని, ఇటువైపు వెళ్తే గాంధీనగర్ వెళ్తాం, ఇటువైపు వెళ్తే అశోక్ నగర్ వెళ్తాం. ఈ క్రాస్ రోడ్స్ ని తర్వాత ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇటువైపు వెళ్తే ముషీరాబాద్, ఇటు వెళ్తే చిక్కడపల్లి, నారాయణగూడ వెళ్తాము. ఈ క్రాస్ రోడ్స్ ని దాటిన తర్వాత ఇక్కడ మనకి విఎస్టీ బస్ స్టాప్ వస్తుంది. ఈ విఎస్టీ బస్ స్టాప్ దాటిన తర్వాత నెక్స్ట్ క్రాస్ రోడ్స్ ని దాటిన తర్వాత ఫ్లైఓవర్ ఎండ్ అవుతుంది. ఈ ఫ్లైఓవర్ మొత్తం పొడవు 2.8 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్ట్ కోసం అంచనా వేసిన మొత్తం వ్యయము 356 కోట్ల రూపాయలు. ఈ అమౌంట్ లో డిమాలిష్ చేసిన ప్రాపర్టీస్ కి కాంపన్సేషన్, అలానే ల్యాండ్ ఎక్విజిషన్ కి పే చేసిన అమౌంట్ కూడా యాడ్ అయి ఉంది. ఇది 4 లేన్ ఎలివేటెడ్ కారిడార్. దీని వెడల్పు 16 మీటర్లు ఉంటుంది. ఇక్కడ మొత్తం ఉన్న పిల్లర్స్ 81. ఇవి ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఫ్లైఓవర్ గురించి వివరాలు. ఇప్పుడు సోలార్ రూఫ్డ్ సైకిల్ ట్రాక్ గురించి చూద్దాం. ఇక్కడ చూస్తున్న అవుట్ లైన్ ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఈ ఎల్లో కలర్ లైన్ లో కొత్తగా సైకిల్ ట్రాక్ ని నిర్మించారు. ఇది ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ నెంబర్ 18 టీఎస్పీఏ ఎగ్జిట్. ఇది గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఉండే లొకేషన్. ఈ గచ్చిబౌలి ఫ్లైఓవర్ దగ్గర నుంచి మనం ఔటర్ రింగ్ రోడ్ మీదకి వస్తే ఇటువైపు వెళ్తే నియోపాలిస్, కొల్లూరు వైపు వెళ్తాము. ఇలా వెళ్తే ఎయిర్పోర్ట్ వైపు వెళ్తాము. సో ఈ టీఎస్పీఐ జంక్షన్ నుంచి కొల్లూరు దాకా ఈ సైకిల్ ట్రాక్ ని నిర్మించారు. ఇదే సైకిల్ ట్రాక్ కి నానక్రామ్గూడ వైపు నుంచి కూడా వచ్చి కనెక్ట్ అవ్వచ్చు. ఈ టీఎస్పీఐ జంక్షన్ దగ్గర నుంచి నానక్రామ్గూడ దాకా ఉన్న సైకిల్ ట్రాక్ సుమారుగా 8 కిలోమీటర్లు ఉంటుంది. అలానే ఇక్కడ నుంచి కొల్లూరు లొకేషన్ దాకా ఉన్న సైకిల్ ట్రాక్ సుమారుగా 15 km లెంగ్త్ ఉంటుంది. సో ఓవరాల్ గా 23 km లెంగ్త్ సైకిల్ ట్రాక్ ని నిర్మించారు. ఈ సైకిల్ ట్రాక్ కి డిఫరెంట్ ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ టీఎస్పీఐ దగ్గర నుంచి ఎంటర్ అవ్వచ్చు. అలానే మంచిరేవుల దగ్గర, తర్వాత నార్సింగి, ఇటువైపు నుంచి వచ్చేటప్పుడు నానక్రామ్గూడ దగ్గర, ఇటువైపు వెళ్తే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఎగ్జిట్ 1 పక్కనే కోకాపేట యాక్సెస్ అని ఉంటుంది. ఇది దాటిన తర్వాత వట్టినాగులపల్లి, తర్వాత జన్వాడ, తర్వాత తెల్లాపూర్, ఫైనల్ గా కొల్లూరు దగ్గర నుంచి ఎంటర్ అవ్వచ్చు. ఈ ట్రాక్ ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఈ ట్రాక్ కి మేజర్ హైలైట్ ఏంటి అంటే ఈ ట్రాక్ కి సోలార్ ప్యానల్స్ ఫిక్స్ చేసి ఉంటాయి రూఫ్ మీద. ఈ సోలార్ ప్యానల్స్ కెపాసిటీ 16 మెగావాట్స్. ఇన్ని సోలార్ ప్యానల్స్ నార్మల్ గా మనం ఓపెన్ ల్యాండ్ లో ఫిక్స్ చేయాలి అంటే 64 acres ఆఫ్ ల్యాండ్ అవసరం అవుతుంది.
ఆ స్పేస్ ని ఈ సైక్లింగ్ ట్రాక్ పైన రూఫ్ ద్వారా చాలా ఈజీగా అకామిడేట్ చేయగలిగారు. ఈ సైక్లింగ్ ట్రాక్ వెడల్పు 4.5 మీటర్స్ ఉంటుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం మొత్తం అంచనా వేసిన వ్యయము 95 crore రూపీస్. ఈ ట్రాక్ లో టోటల్ 3 లైన్స్ ఉంటాయి. ఇది డెడికేటెడ్ సైక్లింగ్ ట్రాక్. 2 వే యూజ్ చేసుకోవచ్చు. సెంటర్ లైన్ ఓవర్టేకింగ్ చేయడం కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు మీద కొత్తగా ఓపెన్ చేసిన ఎగ్జిట్ 18A గురించి చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది నార్సింగి ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే కోకాపేట్ అలానే శంకరపల్లి వైపు వెళ్తాము. ఈస్ట్ రైట్ వెళ్తే గచ్చిబౌలి వెళ్తాము. ఇటువైపు వెళ్తే TSPA ఎగ్జిట్ అలానే ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళొచ్చు. సో దీన్ని కొంచెం మనం జూమ్ అవుట్ చేసి చూస్తే ఇది ఎగ్జిట్ నెంబర్ 18 అలానే ఇది ఎగ్జిట్ నెంబర్ 19. ఈ ఎగ్జిట్ నెంబర్ 18 కి 19 కి మధ్యలో ఈ లెఫ్ట్ సైడ్ ఏరియాకి వెళ్ళటానికి ఈ లొకేషన్ లో ఒక ఎగ్జిట్ ర్యాంప్ ని ఇచ్చారు. అలానే ఇదే ఏరియాలోంచి మనం ఓఆర్ఆర్ మీదకి రావాలి అంటే ఈ రైట్ సైడ్ లొకేషన్ లో ఒక ఎంట్రీ ర్యాంప్ ని ఇచ్చారు. సో ముందుగా మనం ఈ ఎగ్జిట్ ర్యాంప్ ఎలా ఉంది అనేది వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు ఎంట్రీ ర్యాంప్ గురించి చూసుకుంటే ఈ ఎంట్రీ ర్యాంప్ లోకి మనం 2 సైడ్స్ నుంచి ఎంటర్ అవ్వచ్చు. ఒకటి ఇలా వచ్చి డైరెక్ట్ గా ఈ ఫ్లైఓవర్ కింద నుంచి ఈ ర్యాంప్ లోకి రావచ్చు. అలా కాకుండా ఈ రోడ్ లోంచి వచ్చి ఇక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఫ్లైఓవర్ కిందకి వెళ్ళి ఈ రోడ్ లోకి కనెక్ట్ అవ్వచ్చు. ఇది ఎలా ఉందో కూడా మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఇవి ఈ ఎగ్జిట్ 18A గురించి వివరాలు. ఇప్పుడు లేక్ ఫ్రంట్ పార్క్ గురించి చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇదే కొత్తగా రాబోతున్న లేక్ ఫ్రంట్ పార్క్ లొకేషన్. ఇది ఎక్కడ ఉంది అనేది అర్థం కావడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాం. సో ఇది హుస్సేన్ సాగర్. ఇక్కడ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ ఉంటుంది. ఈ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే నెక్లెస్ రోడ్ లోకి వెళ్తాము. ఈ నెక్లెస్ రోడ్ లో జలవిహార్ వాటర్ పార్క్ కు పక్కనే ఈ లేక్ ఫ్రంట్ పార్క్ ని డెవలప్ చేశారు. ఇది ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. సో ఇదే కొత్త లేక్ ఫ్రంట్ పార్క్. ఇది మొత్తం 10 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ పార్క్ లో కొత్తగా అనేక ఆకర్షణీయమైన అంశాలను ఏర్పాటు చేశారు. వాటిలో అండర్ పాసులతో కూడిన ఎలివేటెడ్ వాక్వేస్, వాటర్ ఛానల్ డెక్ ని ఏర్పాటు చేశారు. వీటితో పాటు వాకింగ్ డెక్స్ ని లేక్ మీదకి ఎక్స్టెండ్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. అలానే ఈ పార్క్ లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పర్గోలాస్ విత్ సీటింగ్ లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ పార్క్ లోకి ఎంటర్ అవడానికి చిల్డ్రన్ కి ఎంట్రీ ఫీ 10 రూపీస్, అడల్ట్స్ కి 50 రూపీస్ ఉంటుంది. అలానే ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళకి 100 రూపీస్ తో మంత్లీ పాస్ ఇస్తారు. ఇక్కడున్న వాక్వేస్ లో ఈచ్ వాక్వే 110 మీటర్స్ లెంగ్త్ ఉంటుంది. లేక్ లోకి ఎక్స్టెండ్ అయ్యే క్యాంటిలేవర్ జెట్టి
15 మీటర్స్ ఉంటుంది. వీటితో పాటు ఒక 240 మీటర్ లాంగ్ కర్వీ లీనియర్ అంటే వేవ్ టైప్ వాక్వే ఉంటుంది. ఈ వీడియోలో ఎల్లో కలర్ లో మీరు చూస్తున్న వాక్వే అదే. అలానే ఇంకొక వాక్వే కూడా ఉంటుంది. ఇది 690 మీటర్స్ పొడవు ఉంటుంది. ఈ వాక్వే ద్వారా పార్క్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కి రీచ్ అవ్వచ్చు. ఈ పార్క్ లో ఉండే ప్లాంట్స్ గురించి కూడా చాలా కేర్ తీసుకున్నారు. 25 ఇయర్స్ ఏజ్ ఉన్న 22 ట్రీస్ ని వేరే ప్లేస్ నుంచి ఇక్కడికి ట్రాన్స్ప్లాంట్ చేశారు. అలానే 40 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. ఈ ప్లాంట్స్ లో మస్కిటో రిపెల్లింగ్ ప్లాంట్స్, సెంటెడ్ అండ్ అరోమాటిక్ స్పీసీస్ మరియు రేర్ ప్లాంట్స్ ఉంటాయి. అలానే పార్క్ కు కావాల్సిన ఎసెన్షియల్ ఎమ్యూనిటీస్ లైక్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్, టికెట్ కౌంటర్స్, టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇవి ఈ పార్క్ కు సంబంధించిన వివరాలు. ఇప్పుడు ఎగ్జిట్ 4A గురించి వివరాలు చూద్దాం. ఈ ఎగ్జిట్ ని రీసెంట్ గా ఓపెన్ చేశారు. ఈ ఎగ్జిట్ నెంబర్ 4A. ఇది ఎగ్జిట్ 4 కి ఎగ్జిట్ 5 కి మధ్యలో మల్లంపేట ఏరియా దగ్గర ఉంటుంది. ఇక్కడ ORR దగ్గర 2 సైడ్స్ నుంచి ఎగ్జిట్ మరియు ఎంట్రీలు ఉన్నాయి. ఇక్కడ కిందకి దిగితే బాచుపల్లి సెంటర్ కి ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇదే కాకుండా ఔటర్ రింగ్ రోడ్ మీద ఇంకో 2 ప్లేసుల్లో ఎగ్జిట్లు నిర్మించారు. ఒకటి నార్సింగ్ దగ్గర ఎగ్జిట్ 18A. ఈ ఎగ్జిట్ 18A వర్క్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి పబ్లిక్ కోసం ఓపెన్ చేశారు. ఇంకొక ఎగ్జిట్ నియోపాలిస్ దగ్గర. ఆ ఎగ్జిట్ కి సంబంధించిన వర్క్స్ ఇంకా జరుగుతున్నాయి, త్వరలో ఓపెన్ చేస్తారు. ఇవి మల్లంపేట ఎగ్జిట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు ఐడియల్ లేక్ పార్క్ గురించి వివరాలు చూద్దాం. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి చూద్దాం. సో ఈ ఎల్లో కలర్ లైన్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఈ వైట్ కలర్ లైన్ బెంగళూరు హైవే. ఇటుపక్క ఉన్న వైట్ కలర్ లైన్ శ్రీశైలం హైవే. ఇది శ్రీశైలం డ్యామ్ ఉన్న లొకేషన్. ఈ బ్యాక్ సైడ్ లో ఉన్నది శ్రీశైలం రిజర్వాయర్. ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో భాగంగా నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న నార్లాపూర్ రిజర్వాయర్ దగ్గర నుంచి వాటర్ ని 5 స్టేజ్ల్లో లిఫ్ట్ చేసి రంగారెడ్డి జిల్లాలో ఉన్న లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ దాకా చేరుస్తారు. ఈ ప్రాజెక్టులో రోజుకి 1.5 టీఎంసీ వాటర్ ని లిఫ్ట్ చేసి 60 రోజుల్లో 90 టీఎంసీ వాటర్ ని లిఫ్ట్ చేస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 5 పంప్ హౌస్లు, 6 రిజర్వాయర్లను నిర్మించారు. సో ఈ శ్రీశైలం రిజర్వాయర్ లో ఇక్కడ అమరగిరి అనే ప్రదేశం దగ్గర నుంచి నీటిని లిఫ్ట్ చేస్తారు. ఇక్కడ మనం ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే ఇది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ 0 పాయింట్. అలానే ఇక్కడ మనం సర్జుపూల్ ని చూడొచ్చు. సో ఇది నార్లాపూర్ రిజర్వాయర్. ఈ నార్లాపూర్ రిజర్వాయర్ కెపాసిటీ 8.5 టీఎంసీ. ఈ నార్లాపూర్ రిజర్వాయర్ కింద ఎలాంటి సాగు భూమి లేదు. సో ఈ సిస్టమ్ ని ఒకసారి మనం డ్రాయింగ్ ద్వారా చూస్తే ఇది శ్రీశైలం రిజర్వాయర్, ఇది నార్లాపూర్ రిజర్వాయర్, అంజనగిరి రిజర్వాయర్ అని కూడా అంటారు. ఇక్కడ FRL అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్, CBL అంటే కెనాల్ బెడ్ లెవెల్. ఇక్కడ నుంచి 1.25 km అప్రోచ్ ఛానల్ ఉంటుంది. తర్వాత 0.15 km లెంగ్త్ లో ట్విన్ టన్నెల్స్ ద్వారా వాటర్ ని సర్జుపూల్ లోకి చేరుస్తారు. ఇక్కడ ఉన్న పంప్ హౌస్ ద్వారా వాటర్ ని 105 మీటర్స్ లిఫ్ట్ చేసి నార్లాపూర్ రిజర్వాయర్ కి చేరుస్తారు. సో ఈ పంప్ హౌస్ లో టోటల్ 8 నెంబర్ ఆఫ్ పంప్స్ ఉంటాయి. అలానే ఈ నార్లాపూర్ రిజర్వాయర్ బండ్ లెంగ్త్ 10.825 km ఉంటుంది. నెక్స్ట్ ఈ నార్లాపూర్ రిజర్వాయర్ దగ్గర నుంచి ఏదుల దగ్గర ఉన్న వీరాంజనేయ రిజర్వాయర్ కి వాటర్ ని లిఫ్ట్ చేస్తారు. ఈ రిజర్వాయర్ కింద కూడా ఎలాంటి సాగు భూమి లేదు. ఈ నార్లాపూర్ రిజర్వాయర్ దగ్గర నుంచి 5.675 km ఓపెన్ కెనాల్, తర్వాత 16 km డిస్టెన్స్ ట్విన్ టన్నెల్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్న సర్జుపూల్ ద్వారా వాటర్ ని FRL 345 మీటర్స్ లెవెల్ నుంచి 445 మీటర్స్ లెవెల్ కి లిఫ్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్న పంప్ హౌస్ లో టోటల్ నెంబర్ ఆఫ్ పంప్స్ 9 ఉంటాయి. అలానే ఈ బండ్ లెంగ్త్ 9.8 km ఉంటుంది. ఈ వీరాంజనేయ రిజర్వాయర్ నుంచి వాటర్ ని వట్టెం దగ్గర ఉన్న వెంకటాద్రి రిజర్వాయర్ కి లిఫ్ట్ చేస్తారు. ఇదే వెంకటాద్రి రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ ద్వారా 1,30,000 ఎకరాలకి సాగునీటిని అందించనున్నారు. సో ఇక్కడ 3.1 km ఓపెన్ కెనాల్, అలానే 21 km డిస్టెన్స్ ట్విన్ టన్నెల్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి వాటర్ లెవెల్ ని 542 మీటర్స్ కి లిఫ్ట్ చేస్తారు. ఈ పంప్ హౌస్ లో కూడా టోటల్ నెంబర్ ఆఫ్ పంప్స్ 9 ఉంటాయి. అలానే ఈ బండిల్ లెంగ్త్ 16.25 km ఉంటుంది. ఈ వెంకటాద్రి రిజర్వాయర్ నుంచి వాటర్ ని
కర్వేనా రిజర్వాయర్, దీన్ని కురుమూర్తి రాయ రిజర్వాయర్ అని కూడా అంటారు. ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడి నుంచి ఇక్కడికి వాటర్ ని గ్రావిటీ వాడుకొని లింక్ కెనాల్ ద్వారా పంపిస్తారు. ఈ లింక్ కెనాల్ డిస్టెన్స్ 9.75 km ఉంటుంది. ఈ కర్వేనా రిజర్వాయర్ లో ఉన్న FRL లెవెల్ 531 మీటర్స్. ఈ కర్వేనా రిజర్వాయర్ దాటిన తర్వాత నెక్స్ట్ వాటర్ ని ఉద్దండాపూర్ రిజర్వాయర్ కి పంపిస్తారు. ఈ ఉద్దండాపూర్ రిజర్వాయర్ ద్వారా 4,88,000 ఎకరాలకి సాగునీటిని అందించనున్నారు. ఈ కర్వేనా రిజర్వాయర్ నుంచి 0.29 km ఓపెన్ కెనాల్, అలానే 8.64 km ట్విన్ టన్నల్ ఉంటాయి. ఇక్కడ ఉన్న పంప్ హౌస్ లో ఉన్న నెంబర్ ఆఫ్ పంప్స్ 5. ఈ పంప్స్ వాడుకొని వాటర్ ని 629 FRL లెవెల్ కి లిఫ్ట్ చేస్తారు. ఈ ఉద్దండాపూర్ రిజర్వాయర్ బండల్ లెంగ్త్ 15.875 km ఉంటుంది. ఇక్కడ వాటర్ కెపాసిటీ 15.91 TMC ఉంటుంది. ఫైనల్ గా వాటర్ ని ఈ ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి KP లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కి లిఫ్ట్ చేస్తారు. ఈ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ద్వారా 4,12,000 ఎకరాలకి సాగునీటిని అందిస్తారు. సో ఈ ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి 18 km డిస్టెన్స్ ఓపెన్ కెనాల్, అలానే 14 km డిస్టెన్స్ ట్విన్ టన్నల్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్న పంప్ హౌస్ లో టోటల్ నెంబర్ ఆఫ్ పంప్స్ 3 ఉంటాయి. అలానే ఫైనల్ గా వాటర్ FRL లెవెల్ 670 మీటర్స్ ఉంటుంది. ఇక్కడ ఉన్న బండిల్ లెంగ్త్ 6.5 km, అలానే రిజర్వాయర్ కెపాసిటీ 2.8 TMC ఉంటుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ గురించి వివరాలు. ఇప్పుడు శంషాబాద్ దగ్గర ఫ్లైఓవర్ గురించి చూద్దాం. సో ఇదే శంషాబాద్ దగ్గర నిర్మించిన ఫ్లైఓవర్. ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి యూజ్ చేస్తున్నారు. నేను వీడియో తీసే టైంకి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మనం ఇప్పుడు ఓఆర్ఆర్ దగ్గర నుంచి టువర్డ్స్ శంషాబాద్ చూస్తున్నాము. PVNR ఎక్స్ప్రెస్ వే దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ కు వెళ్ళడానికి మధ్యలో ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఉండడానికి మొత్తం 4 ఫ్లైఓవర్స్ ని ప్రపోజ్ చేశారు. వాటిలో ఇది ఒకటి. ఈ ఫ్లైఓవర్ మొత్తం పొడవు 1.2 కిలోమీటర్లు ఉంటుంది. ఇది 6 లేన్ బై డైరెక్షనల్ ఫ్లైఓవర్. ఫ్లైఓవర్ దిగిన తర్వాత బెంగళూరు హైవే వైపు వెళ్లే ట్రాఫిక్ కోసం, అలానే కింద నుంచి వెళ్తున్న ట్రాఫిక్ బెంగళూరు హైవే వైపు వెళ్దాము అనుకుంటే ఈ ఫ్లైఓవర్ మీద నుంచి వచ్చిన ట్రాఫిక్ క్రాస్ అవ్వకుండా ఉండటానికి ఇలా ఒక చిన్న ఫ్లైఓవర్ లాంటి నిర్మాణం కడుతున్నారు. సో కింద ట్రాఫిక్ ఈ అండర్ పాస్ నుంచి వెళ్తుంది. ఫ్లైఓవర్ నుంచి దిగిన ట్రాఫిక్ ఐదర్ టువర్డ్స్ ఎయిర్పోర్ట్ గానీ బెంగళూరు హైవే వైపు గానీ డివైడ్ అవుతుంది. ఇవి 2023లో కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్. ఈ డిసెంబర్ ఎండింగ్ లోపు ఇంకేదన్నా ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ అయితే ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.